ప్రైజ్ ద లార్డ్. ఇందాకలా 2 వీడియోలు పెట్టాను, చూడండి. దేవుడు ఒక మాట అంటున్నాడు. ఆ 2 వీడియోలు కూడా చూడండి, ఈ వీడియో కూడా చూడండి. చిన్న పల్లవి పాడి నేను ముందుకు వెళ్తాను. ప్రతిదీ దేవునికి మహిమే. ప్రతి ఒక్కరు కూడా వినండి. మీరు తిని సంతోషంగా మీ ఫ్యామిలీకి పెట్టేసి సంపాదించి ధనం పెట్టుకొని దాచుకొని స్వార్థంగా బ్రతికితే దేవుడికి ఒక రోజు లెక్క చెప్పాలి. దయచేసి మీరు తినండి, 10 మందికి సహాయం చేయండి. అలాగే కుటుంబ సభ్యులందరినీ ప్రేమించండి. కొంచెం తేడాగా ఉన్నారు. ఒకసారి మీరు ప్రేమించారు, రెండోసారి ప్రేమించారు, మూడోసారి ప్రేమించారు, అయినా మిమ్మల్ని కించపరుస్తూ ఉన్నారనుకోండి, వారికి దూరంగా ఉండండి, నష్టమేమి లేదు. ప్రార్థన చేయండి వాళ్ళందరూ రక్షించబడాలని. మా కుటుంబ సభ్యులు అయ్యే జరుగుతున్నాయి. నేను చాలామందిని ప్రేమిస్తుంటే అందరూ దూరం అవుతున్నారు. ఏం చేస్తాం చెప్పండి? దేవుడు ప్రేమను ప్రకటిస్తాం. అవసరం ఉంటే ఫోన్ చేస్తారు, బాబు తమ్ముడు బాగాలేదురా అని ఫోన్ చేస్తారు, ప్రార్థన చేద్దాం. మనకి కుటుంబ సభ్యులు మనకి దూరమైన దేవుడు, ఈరోజు నేను చెప్తున్నాను, నాకు తెలిసిన మాటకి మా బమ్మిడోలు వంశంలో మా కుటుంబ సభ్యు రక్త సంబంధికులు, మా అమ్మకి పుట్టిన వారు యనమండుగురు. చిన్నప్పుడు ఒకటి చచ్చిపోయాడు, లాస్ట్ 1 నేను. నిజం చెప్పాలంటే అందరూ నాకు దూరంగా ఉన్నారు. ఏదో అలా కొంతమంది 2-3 అన్నదమ్ములు అలా ఉన్నారంతే. ఫుల్గా మనస్ఫూర్తిగా ప్రేమించే మనసు వారికి ఇవ్వాలి. ఏదైనా నా ప్రార్థన ఏంటంటే అందరూ రక్షించబడాలి, అందరూ దేవుడి ప్రేమతో నింపబడాలి మన ఆలోచన. నాకు ఈ వీడియో మా ఫ్యామిలీ ఎవరైనా చూస్తే, బ్రదర్స్ సిస్టర్స్, నేనైతే మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఎలా ప్రేమించేవాడినో, మీ విషయాల్లో చిన్నప్పటి నుంచి ఎలా తిరిగానో, మీ విషయంలో ఎలా ప్రయాసపడ్డానో మీకు తెలుసు. ఏదైనా దేవుడికి ఒక దినము, మీరైనా నేనైనా ఒక దినం లెక్క చెప్పాలి. మంచివారిగా మనం ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా దేవుడు లెక్క చెప్పక్కర్లేదు, పరలోకం ఉంటుంది. మీరైతే యేసు ప్రభువుని తెలుసుకోవాలని మరొకసారి అందరికీ ప్రైజ్ ద లార్డ్. తెలుసుకోవాలి యేసు ప్రభువుని తెలుసుకున్నామని చెప్పి దశంభాగం ఎవరైనా వీడియో చూస్తున్నారు, మా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారులేండి తెలుసుకున్నారు. ఏదో చర్చికి వెళ్ళిపోతున్నాం, దశంభాగం వేసేస్తున్నాం అని కాదు. ఈ లోపట కుళ్ళి ఉండకూడదు. బాగుంటప్పుడు ఒకలాగా, బాగలేనప్పుడు ఒకలాగా మాట్లాడకూడదు. సూటిగా మాట్లాడండి. దేవునికి స్తోత్రం. నేను అంటాను, సమాధి పైన ఉన్న సున్నంలాగా ఉంటే ప్రయోజనం లేదు. లోపట నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎవరైనా అనుకున్నా ఒక దినం దేవుడికి మనం లెక్క చెప్పే వ్యక్తులుగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడిని చూడగానే దేవుడు మనల్ని చూడగానే, నువ్వు నీ కోసం, నువ్వు నా బిడ్డవు నాన్న, నీకు పరలోక రాజ్యం ఉంది, వెళ్ళిపో పరలోకానికి అనే దేవుడుగా ఉండాలి. మనము దేవుడి మాట విని, దేవుడు మార్గాన్ని నడిచి, దేవుడి చిత్తం నెరవేర్చే బిడ్డలుగా చేస్తూ, అందరినీ ప్రేమిస్తూ, కులమతాలు లేకుండా అందరినీ ప్రేమిస్తూ, చెప్పాను కదా ఇందాకలా, అందరినీ ప్రేమిస్తున్నాను చిన్నప్పటి నుంచి. కానీ నేను దేవుళ్ళలోకి వచ్చాక నాకు మ్యారేజ్ అయ్యాక కూడా కనీసం నా భార్య ఎవరు పెళ్ళే, ఒక బ్రదర్ పిలిచాడు. ఏదైనా దేవునికి మహిమ. నేను మాల దేవుడిని నమ్ముకోలేదు, ఇంగ్లీష్ దేవుడిని నమ్ముకోలేదు, అందరి దేవుడిని నమ్ముకున్నాను. యేసు ప్రభు ఆయన. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభు దేవుడు, ఆయన తప్ప ఏ దేవుడు లేడు. ద్వితీయోపదేశకాండంలో ఉంది, 5వ అధ్యాయం 7-10 వచనాలు చదువుకోండి. దాంట్లో మొట్టమొదటి 5వ అధ్యాయంలో 7వ వచనం, నేను తప్ప ఏ దేవుడు నీకు ఉండకూడదు. ఎస్, గుడి గోడల్లో లేడు, గుండి గొడవలో ఉన్న నా దేవుడు నేను తెలుసుకున్నాను. ఆయన తప్ప నాకు ఇంకే దేవుడు అవసరం లేదు. ఒకే దేవుడు కనుక ఆయన్ని నమ్ముతాను. నేను దేవుడిని తెలియకముందు చాలామందిని నేను ఫాలో అయ్యాను, దేవుడు అని. ఎవరు నన్ను బాగుపరచలేదు, నన్ను క్రూరమైన మృగంలా అయిపోయాను. కనీసం ఒక్కరు కూడా నన్ను అడ్లే. యేసు ప్రభు మాత్రం నన్ను అడ్డాడు. నువ్వు చేస్తున్న తప్పు అని బైబిల్ గ్రంథం ద్వారా తెలుసుకున్నాను. అందుకే నా జీవితాన్ని మార్చాడు. ఈ వీడియో కూడా చూడండి. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా. నీవు తప్ప
మనకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడు నన్ను విడిచిపోకయ్యా. ఒక భక్తుడు పాడుతున్నాడు బైబిల్ గ్రంథం. దావీదు కుమారుడా, ఒక గురుడివాడు, ఒక కృంటివాడు, ఒక అనారోగ్యంతో ఉన్నవారు, అనేక రకాలు బాధల్లో శ్రమల్లో ఉన్నవారు, తండ్రి దావీదు కుమారుడా నన్ను దాటిపోకు తండ్రి, నన్ను రక్షించు ప్రభువా అని ప్రతి ఒక్కరూ మొరపెట్టారు. అందరినీ ఆయన ముట్టి స్వస్థపరిచారు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది, వెళ్ళు అని దేవుడు చెప్పిన మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అందరూ చదవండి. దేవుడు ప్రేమ లేఖ ఏంటో తెలుస్తుంది, ఆయన మనసు ఏంటో, ఆయన హృదయం ఏంటో, ఆయన ఆలోచన ఏంటో ప్రతి ఒక్కరు తెలుస్తుంది. నేను నెక్స్ట్ వీడియో చేస్తాను, మళ్ళీ చూడండి. దేవుడు గొప్పవాడు, నన్ను రక్షించిన దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఈ దావీదు కుమారుడా నన్ను దాటిపోకాయన్న మాట పట్టి నేను మాట్లాడతాను నెక్స్ట్ వీడియో.